నమస్సంస్కృతాయ. యూజీసీ నెట్ సంస్కృత అభ్యాసానికి స్వాగతము. యూజీసీ నెట్ సంస్కృత పాఠ్య ప్రణాళికలో మొదటి విభాగంలోని వైదిక సాహిత్యము. ఈ విభాగంలో వైదిక సాహిత్యం యొక్క సామాన్య పరిచయము ఈ వీడియోలో చెప్పబడటం జరుగుతుంది. భారతీయ సంస్కృతిలో వేదముల యొక్క స్థానము అత్యంత మహత్వపూర్ణమైన స్థానం కలదు. భారతీయ సంస్కృతికి ముఖ్య ఆధారశిల వేదములే. హిందువుల యొక్క ఆచార విచారములు మరియు ధర్మము, కర్మము ఇంకా సంస్కృతి గురించి తెలుసుకోవాలంటే వేదముల యొక్క జ్ఞానము అత్యావశ్యకము. భారతీయ సంస్కృతిలో సనాతన వర్ణాశ్రమ ధర్మం యొక్క మూల గ్రంథాలు ఈ వేదములు. ఈ వేద శబ్దం యొక్క వ్యుత్పత్తి ఎలా జరిగింది అంటే, వేద శబ్దానికి వ్యుత్పత్తి జ్ఞానార్థకమైన విత్ జ్ఞానే అనే ధాతువుకి ఘై ప్రత్యయం చేర్చడం ద్వారా వేద శబ్దం యొక్క వ్యుత్పత్తి జరుగుతుంది. దీని యొక్క అర్థము జ్ఞానము. అంటే వేద శబ్దం యొక్క అర్థము జ్ఞానం యొక్క రాశి లేదా జ్ఞానం యొక్క సంగ్రహము అని అర్థము. సర్వజ్ఞానమయోహి సహా అని వేదముల గురించి మను భగవానుడు తన మనుస్మృతి గ్రంథంలో చెప్పాడు. ఇంకా ఈ వేదముల అర్థములో ప్రయుక్తము కొన్ని ముఖ్యమైన శబ్దాలు మనము విరివిగా వింటూ ఉంటాము. అవి శృతి, నిగమము, ఆగమము, త్రయి, ఛందస్, ఆమ్నాయము, స్వాధ్యాయము ఇటువంటివి. వీటిలో ఒక్కొక్క దాని గురించి సంక్షిప్తంగా తెలుసుకుంటున్నాము. మొదటిది శృతి. శృతి అంటే గురువు నుండి శిష్యులు శ్రవణం ద్వారా పరంపరాగతంగా వేదాలను అధ్యయనం చేసి వాటిని సురక్షితంగా ఉంచడం వల్ల వేదములకు శృతి అనే పేరు వచ్చింది. రెండవది నిగమము. నిగమము అంటే సార్థకము లేదా అర్థబోధకము అని అర్థము. అంటే వేదములను సాభిప్రాయంగా, సుసంగతంగా, గంభీర అర్థంలో చెప్పడం వల్ల ఈ వేదములకు నిగమము అనే శబ్దమును ప్రయోగించడం జరిగింది. మూడవది ఆగమము. ఆగమము అనే శబ్ద ప్రయోగాన్ని వేదము మరియు శాస్త్రము ఈ రెండింటిని చెప్పే సందర్భంలోనూ ప్రయోగిస్తారు. నాలుగవది త్రయి. 3 వేదములైన ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదము ఈ 3 వేదములను కలిపి త్రయి అని సంబోధిస్తారు. అథర్వవేదం కూడా ఈ 3 వేదముల యొక్క అంతర్గతంగానే భావిస్తారు. ఐదవది ఛందస్. ఛది సంవరణే అనే అర్థంలో ఆవరించుట అనే అర్థంలో ఈ ఛందస్ శబ్ద ప్రయోగము వేదార్థంలో జరిగింది. పాణిని తన అష్టాధ్యాయి గ్రంథంలో బహుళం ఛందసి అనే సూత్రం ద్వారా వేదములను ఛందస్ అని ఆయన ప్రయోగించారు. వేదాధ్యయనం చేసిన వారిని ఛాందసులు అని తెలుగులో ప్రయోగం కూడా ఉంది. ఆరవది ఆమ్నాయము. నా అభ్యాసే అనే అర్థంలో వేదములను ప్రతిదినము అభ్యసించుట వల్ల ఈ వేదములకు ఆమ్నాయము అనే పేరు కూడా వచ్చింది. తర్వాత అధీతి చతుర్షు ఆమ్నాయేషు అని దండి మహాకవి కూడా తన దశకుమార చరితంలో ఈ విధంగా వేదముల శబ్ద ప్రయోగంలో ఆమ్నాయం అనే శబ్ద ప్రయోగము చేశారు. అంటే 4 వేదములను అధ్యయనం చేసిన వాడు అని అర్థము. తర్వాత 7వది స్వాధ్యాయము. స్వ అంటే ఆత్మ అని, ఆత్మ విషయంలో మననము మరియు చింతనము ఇంకా ప్రతిదినము చేసే అభ్యాసం వల్ల ఈ వేద శబ్దార్థంలో స్వాధ్యాయము అనే శబ్ద ప్రయోగం కూడా జరిగింది. శతపథ బ్రాహ్మణ గ్రంథములో వేదముల కొరకు స్వాధ్యాయము అనే శబ్ద ప్రయోగము చేయడం జరిగింది. స్వాధ్యాయో అధ్యేతవ్య అంటే వేదములను అధ్యయనం చేయవలను అని తైత్రీయ ఉపనిషత్తులో శిక్షావళిలో కూడా ఈ విధంగా చెప్పబడింది. అంటే వేదాధ్యయనమును వేదముల యొక్క ప్రవచనాన్ని అంటే వేదములను బోధించడాన్ని మరువకుండా చేయవలను అని అర్థము. ఈ విధంగా వేద అర్థములో ప్రయుక్తమయ్యే ముఖ్య శబ్దములు వాటి సంక్షిప్త వివరణ ఈ వీడియోలో తెలుసుకున్నాము. ఇంతటితో ఈ వీడియో ముగుస్తుంది. నమస్సంస్కృతాయ.